హాయ్ అండి, వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. ఈరోజు నేరేడు పళ్ళతో జామ్ చేస్తున్నాను, చూపిస్తా వచ్చేయండి. ముందుగా నేను బాగా పండిన నేరేడు పళ్ళు తీసుకొని ఇలా కడిగి చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. వేసి ఇలా మెత్తటి ప్యూరీలా చేసుకోవాలి. చూసారా ఎంత పింకిష్గా ఉందో. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ముందుగా ప్యూరీ చేసుకున్న మిశ్రమాన్ని బాండీలో వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే బాయిల్ అవుతుంది. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఫ్లేమ్ అనేది కొంచెం మిడ్సెమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడినప్పుడు ఒక పావు వంతు షుగర్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ అనేది మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక పావు వంతు వేసాను. చూసారా ఎంత చిక్కగా ఉందో. ఇలాగా కలుపుతూ ఉంటే ఇంకా చిక్కబడుతుంది. జామ్ లాగా ఇలాగ చిక్కగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సర్వ్ చేసిన తర్వాత ఇదనేది కొంచెం చల్లగా అవ్వనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ లెమన్ సరిపోయింది. తీసి దాన్ని కూడా వేసి బాగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నేరేడు పండు జామ్ రెడీ.